బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. కర్ణాటక కాంగ్రెస్లో ముసలం ముదురుతోంది. డీకే శివకుమార్కు మంత్రులు షాక్ ఇస్తున్నారు ఒక్కొక్కళ్ళుగా. రామలింగారెడ్డి బాటలోనే మరో ఇద్దరు మంత్రులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే రాజీనామా చేసినట్లు రామలింగారెడ్డి ప్రకటించారు. ఆయన బాటలో మునియప్ప, కేజే జార్జ్ రాజీనామా చేయనున్నట్లు సమాచారం. శాఖల కేటాయింపుపై మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక కాంగ్రెస్లో ముసలం ముదురుతోంది. డీకే శివకుమార్కు మంత్రులు ఒక్కొక్కరుగా షాకిస్తున్నారు. రామలింగారెడ్డి బాటలోనే మరో ఇద్దరు మంత్రులు ఉన్నట్లుగా సమాచారం. ఇప్పటికే రాజీనామా చేసినట్లుగా రామలింగారెడ్డి ప్రకటించారు. ఆయన బాటలోనే మునియప్ప, కేజే జార్జ్ రాజీనామా చేయనున్నట్లుగా సమాచారం. శాఖల కేటాయింపుపై మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, మనం మార్నింగ్ మాట్లాడుకున్నాం, కేవలం రామలింగారెడ్డి ఏదో టీ కప్లో తుఫానేమో అనుకున్నాం, ఇది మళ్ళీ వెంటనే సమసిపోతుంది అనుకున్నాం. కానీ ఆయన బాటలో ఇంకా మంత్రులు నడిచేలా ఉన్నారు. యాక్చువల్గా జరుగుతోంది ఏంటి? డీకే శివకుమార్ మీద వ్యతిరేకత, లేకపోతే సిద్ధరామయ్య ఆడిస్తోన్న నాటకమా? అసలు ఏం జరుగుతోంది కర్ణాటక కాంగ్రెస్లో? రమణ, కర్ణాటక కాంగ్రెస్లో ముసలం ప్రారంభమైందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు అన్నట్టుగా దీని వెనకాల సిద్ధరామయ్య ఉన్నారా అని కూడా పెద్ద ఎత్తున కర్ణాటక రాజకీయాల్లో చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే మంత్రులకి కొన్ని పోర్ట్ఫోలియోస్ కేటాయించినప్పుడు వారు తమ బాధ్యతగా భావించి దాన్ని కంటిన్యూ చేస్తారు ఎక్కడ చూసినా కూడా. సో ఏమన్నా ఆ యొక్క పోర్ట్ఫోలియోకి సంబంధించి తీసుకోవాలా లేదా, లేకపోతే ఆ శాఖకు సంబంధించి మార్చుకోవాలనుకుంటే నేరుగా ముఖ్యమంత్రికి తెలియజేస్తారు, లేదంటే ఏఐసిసి పెద్దలకి తెలియజేసి మార్చుకుంటారు. కానీ ఇంత బహిరంగంగా మేము ఇమడలేకపోతున్నాము, ఈ శాఖలు మాకు వద్దని కూడా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారంటే ఖచ్చితంగా కర్ణాటక రాజకీయాల్లో మంత్రులు ఈ మధ్య మంత్రులు చేస్తున్నటువంటి ప్రకటనలు మాత్రం ప్రకంపనలు సృష్టిస్తున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రామలింగారెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయన బాటలోనే మునియప్ప, కేజీ జార్జ్ ఇద్దరు మంత్రులు రాజీనామాకు దాదాపుగా సిద్ధమయ్యారు. ఎందుకంటే మునియప్ప అడిగినటువంటి శాఖ డీకే శివకుమార్ ఇవ్వలేదని, అదేవిధంగా కేజే జార్జ్ అడిగినటువంటి శాఖ డీకే శివకుమార్ ఇవ్వలేదు, మాకు ఏరే శాఖలు కేటాయించారు అని చెప్పేసి. సో అందుకు మేము మంత్రులుగా రాజీనామా చేస్తామని కూడా వారు చెప్పినట్టు తెలుస్తుంది. మరి కాసేపట్లో వారిద్దరు కూడా రాజీనామా చేసే అవకాశం అయితే ఉంది. సో ఉదయం నుంచి కూడా కర్ణాటక రాజకీయాల్లో మాత్రం మంత్రులకు సంబంధించినటువంటి రాజీనామాలు చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే దీనిపైన ఏఐసిసి దృష్టి సారించింది. మరి కాసేపట్లో రాహుల్ గాంధీ కర్ణాటకకి వస్తున్నట్టు తెలుస్తుంది. కర్ణాటక పర్యటనలో రాహుల్ గాంధీ. రమణ, సైదులు, జనరల్గా మినిస్ట్రీ ఇవ్వకపోతే, తాము కోరుకున్నది ఇవ్వకపోతే రాజీనామాల వరకు వెళ్ళడం ఏంటి? అంటే సంథింగ్ ఫిషీ, అంటే ఏదో జరుగుతోంది. అది ఇప్పుడు ఖచ్చితంగా అధిష్టానం కలగజేసుకుని సెటరేట్ చేసేటువంటి పరిస్థితి కనపడుతోందంటారా ప్రస్తుత పరిస్థితిలో? ఖచ్చితంగా కనపడే అవకాశం అయితే ఉంటుంది రమణ. ఎందుకంటే మరి కాసేపట్లో రాహుల్ గాంధీ కర్ణాటకకు వస్తున్నారు. సో ఇప్పటికే ఈ విషయం కేసీ వేణుగోపాల్ దృష్టికి వెళ్ళినట్టు తెలుస్తుంది. కర్ణాటకలో ఏం జరుగుతుంది, ఎందుకు మంత్రులు రాజీనామా చేస్తున్నారనే విషయాన్ని వివిధ మాధ్యమాల్లో చూసిన తర్వాత కేసీ వేణుగోపాల్ నేరుగా డీకే శివకుమార్తో మాట్లాడినట్టు తెలుస్తుంది. అదేవిధంగా కర్ణాటక ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సుర్జేవాలాతో మాట్లాడినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని రాహుల్ గాంధీకి తెలియజేసినట్టు మనకైతే పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. రాహుల్ గాంధీ కర్ణాటక పర్యటన ఉన్న నేపథ్యంలో ఇమీడియట్లీ కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మంత్రులతో రాహుల్ గాంధీ భేటీ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి చూడాలి, రాహుల్ గాంధీ దగ్గర అసంతృప్తిగా ఉన్నటువంటి మంత్రులు ఇటు రామలింగారెడ్డి, మునియప్ప, కేజే జార్జ్ మరి ఏం చెప్తారనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. సో ఏదేమైనా డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనతో పాటు 10 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసి వారం కూడా గడవక ముందే మాత్రం ఒక సంక్షోభం కర్ణాటకలో ప్రారంభమైందని కూడా చెప్పుకోవచ్చు. మొదటి నుంచి కూడా అందరు చెప్తూనే ఉన్నారు, కర్ణాటక రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో తెలియదని చెప్పేసి. సో ఇప్పుడు అదే జరుగుతుంది. కాబట్టి డీకే శివకుమార్ మంత్రివర్గంలో మేము ఉండలేమని కూడా కొందరు బయటకు వచ్చి బహిరంగంగా చెప్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇంటర్నల్గా ఈ అంశాలన్నింటినీ కూడా చర్చ చేసుకుంటారు, కానీ బహిరంగంగానే మేము ఇమడలేము, ఈ శాఖలు మాకొద్దు, వద్దన్నటువంటి శాఖలు మాకు కేటాయించారని చెప్పేసి కూడా ముగ్గురు మంత్రులు రామలింగారెడ్డి, మునియప్ప, కేజే జార్జ్ చెప్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. సో ఇంకా మరి దీని వెనకాల
ఇంకెవరైనా ఉన్నారా అంటే ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా మరి సిద్ధరామయ్య దీని వెనకాల ఉన్నారా, సిద్ధరామయ్య ఏమన్నా నడిపిస్తున్నారా, తెర వెనుక రాజకీయం నడిపిస్తున్నారా, సంక్షోభం ఎందుకు వచ్చింది, సిద్ధరామయ్య 3 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రులకి కేటాయించినటువంటి శాఖలన్నీ కూడా సక్రమంగా పాలన సాగినప్పుడు మరి ఇప్పుడు డీకే శివకుమార్ మంత్రివర్గంలో ఎందుకు ఇలా జరుగుతుంది అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాబట్టి ఇట్లా చర్చనీయాంశంగా మారడానికి ఇలాంటి సంక్షోభంకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ముసలానికి సంబంధించి మరి సిద్ధరామయ్య ఉన్నాడని కూడా ఇంటర్నల్గా కొందరు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా చూడాలి మరి, ఎందుకంటే గతంలో చూసాం మనం సిద్ధరామయ్య ఆయన ఎప్పుడైతే రాజ్యసభ సీట్ని తిరస్కరించారో నేను ఎమ్మెల్యేగానే కొనసాగుతాను, కర్ణాటక రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటాననుకున్నప్పుడే అందరూ అదే అనుకున్నారు. కర్ణాటక రాజకీయాల్లో సిద్ధరామయ్య క్రియాశీలకంగా ఉంటే ఖచ్చితంగా మరి ఏదో జరుగుతుందని కూడా అందరూ చెప్పుకొచ్చారు. కాబట్టి మరి ఇప్పుడు చూడాలి మరి ఏఐసిసి అసంతృప్తిగా ఉన్నటువంటి మంత్రులు, మాజీ మంత్రి రామలింగారెడ్డి, సో ఇప్పుడు మరో 2 మంత్రులు మునియప్ప, కేజే జార్జ్, ముగ్గురుతో రాహుల్ గాంధీ భేటీ అయిన తర్వాత వారికి ఏం చెప్తారు, నచ్చ చెప్తారా, లేకపోతే వాళ్ళు మళ్ళీ ఎటువంటి టర్న్ తీసుకుంటుంది ఇప్పుడు అనేది కూడా చర్చనీయాంశంగా అయితే మారింది. కాబట్టి చూడాలి మరి. ఇప్పటికే డీకే శివకుమార్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సూర్జేవాలా ఇలా ముగ్గురుతో మాట్లాడినట్టు బుజ్జగిస్తున్నట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీనామా చేయొద్దు, ఏదైనా ఉంటే ఇంటర్నల్గా మాట్లాడుకుందాం అనే విషయాన్ని వారికి చెప్పినట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ సైదులు.